వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు. మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్. ఆషాఢమాసం తొలి సోమవారం సందర్భంగా వేములవాడలో భక్తుల రద్దీ. తెల్లవారుజాము నుండే మొక్కులు తీర్చుకున్న భక్తులు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ మద్యం ప్రియుడు హల్చల్. భార్యతో గొడవపడి సెల్ టవర్ ఎక్కి నిరసన. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ధీమా. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. మేడ్చల్ మరియు షామీర్పేట్ నుండి సిటీ సెంటర్ వరకు మెట్రో లైన్ మార్గం పొడిగించాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ కొనియాడారు. మునుపెన్నడూ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందని రాష్ట్ర మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బొమ్మరెడ్డిపల్లి చామనపల్లి గ్రామంలో మరణించిన గొర్రెలకు 8,70,000 రూపాయల పరిహారం యాదవులకు పంపిణీ చేశారు. ధర్మారం మండలంలో యాదవ సోదరులకు విపత్కర సమయంలో ఆదుకునేందుకు పరిహారం త్వరగా మంజూరు చేసిన కలెక్టర్కు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ధర్మారంలో యాదవ సోదరులకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ ఏర్పాటునకు కృషి చేస్తారని తెలిపారు. ధర్మారం మండలంలో నూతనంగా ఐటీఐ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధర్మారం మండల ప్రజా ఆశీర్వాదంతోనే నేడు కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగానని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకుంటుందని, అర్హులైన నిరుపేదలకు సొంతింటి కల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. 5,10,000 రూపాయలు ఈ 5 కుటుంబాలకు బొమ్మరెడ్డిపల్లిలో వాటి గొర్రెలపై ఆధారపడ్డ కుటుంబాలు అనుకోని సంఘటనలు చనిపోతే మన ప్రభుత్వం అండగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మీ అన్నగా, మీ శాసనసభ్యుడిగా, కష్టమైన సుఖమైన మీ ఎమ్మడున్నటువంటి మీ నాయకునిగా ఈరోజు ఇంత పెద్ద అవకాశం దేవుడు నాకు ఇచ్చి మీ ద్వారా మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా రాబోయే రోజులు కూడా ఈ యొక్క బొమ్మరెడ్డిపల్లికి ఉన్నటువంటి 5,10,000 కాక ప్రభుత్వ పరంగా ఏదైనా పథకాలు వస్తే ప్రత్యేకమైన ప్రాధాన్యత ఈ కుటుంబాలకు ఇస్తాం. నష్టం జరిగే ప్రభుత్వ నిబంధన అనుగుణంగా ప్రభుత్వమైన పథకం తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మా యాదవ స్టేజ్ పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్నా. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో ఆషాఢ మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము నుండే భక్తులు వేద మంత్రోచ్చారణలతో మొక్కులు తీర్చుకున్నారు. భారీగా భక్తులు లేకపోయినప్పటికీ స్వామివారి దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. సాధారణ భక్తుల రద్దీతో ఆలయ అధికారులు గర్భాలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేసి శీఘ్ర దర్శనానికి అవకాశం కల్పించారు. ఆషాఢం వసంతంలో రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ తక్కువే అయినప్పటికీ పవర్లు దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోడె మొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆషాఢ మాసంలో ఆశించిన స్థాయిలో భక్తులు రారని, అయినా భక్తులకు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ మద్యం ప్రియుడు హల్చల్ చేశారు. భార్యతో గొడవపడి సెల్ టవర్ ఎక్కి నిరసన ఆందోళనకు దిగారు. వివరాలు చూద్దాం. ధర్మపురి పోలీస్ స్టేషన్ సమీపంలో తాగుబోతూ గాడిపల్లి గోపాల్ సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగడం కలకలం సృష్టించింది.
కుటుంబ కలహాలతో భార్యతో గొడవపడ్డ గోపాల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. పోలీసులను స్థానికులను హైరాణకు గురి చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి తీసుకొచ్చి మైక్ ద్వారా కుటుంబ సభ్యులతో కిందికి రావాలని పిలిపించారు. గంటకు పైగా సెల్ టవర్ పైనే ఉండి దూకుతానని హెచ్చరించడంతో గోపాల్ కూతురు అక్కడికి చేరుకొని బోరున విలపిస్తూ కిందికి దిగాలని డాడీని వేడుకుంది. కూతురు బోరున విలపించడంతో కరిగిపోయిన మద్యం మత్తులో ఉన్న డాడీ క్షేమంగా కిందికి దిగాడు. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. దగ్గరలో గడిపల్లి గోపాల్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కినాడనే సమాచారం రాగా నేను వెంటనే శ్రీకాంత్ ఫైర్ ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది. వెంటనే ఫైర్ వెహికల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఫైర్ వెహికల్లో ఉన్న సౌండ్ సిస్టమ్ మైక్ ద్వారా వాళ్ళ కూతురు 12 ఇయర్స్ పాప పింకీ అనే పాప కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వెంటనే అతను కిందికి దిగడం జరిగింది. ఇతను వాళ్ళ భార్యతోని గొడవపడి బాగా తాగిన మత్తులో పైకి ఎక్కడం జరిగింది. అతను ఇప్పుడే దిగినాడు. అతన్ని వెంటనే హాస్పిటల్కి కూడా మనం పంపించడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స తర్వాత అతనికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడదు. తర్వాత చెప్పేది ఏంటంటే ఈ శ్రీకాంత్ ఎస్ఐ గారికి ఫైర్ ఎస్ఐ గారికి చేయగానే వెంటనే వెహికల్ రావడం. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పిస్తూ ఆర్థికంగా భరోసా ఇస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు బీమా, సభ్యులకు ప్రమాద బీమా చెక్కులను సిరిసిల్ల కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండలంలో 14,96,457, తంగలపల్లి మండలంలో ఒకరికి 30,000, గంభీరావుపేట మండలంలో 8 మందికి 7,66,925, వీర్నాపల్లి మండలంలో ఇద్దరికి 2,67,434, ఎల్లారెడ్డిపేట మండలంలో 12 మందికి 13,04,133, మొత్తం 38,64,949 విలువైన చెక్కులు ఆయా స్వయం సహాయక సంఘాల బాధ్యులకు అందజేశారు. ముస్తాబాద్ మండలంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన 2 సభ్యులు ప్రమాదవశాత్తు మరణించగా వారి నామినీలకు 10 లక్షల చొప్పున 20 లక్షల విలువైన చెక్కులు కలెక్టర్ పంపిణీ చేశారు. సోమవారం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన జనం పలు సమస్యలపై కలెక్టర్ పమేల సత్పతికి విన్నవించి వినతి పత్రాలు సమర్పించారు. కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ 317 ఆర్జీలు స్వీకరించారు. ప్రజలు విన్నవించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రీవెన్స్ డేలో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 27 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలు చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఈ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. జూలై 5న కరీంనగర్లో పూరి జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు తెలిపారు. జగన్నాథ రథయాత్ర వేడుకకు రావాల్సిందిగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు కలిసి ఆహ్వానించారు. నగరంలోని పురవీధుల గుండా సాగే జగన్నాథ రథయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 15 రోజుల్లో పెండింగ్ పనులు, ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం చేపట్టక తప్పదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మున్సిపల్ కమిషనర్ను కలిసి ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. సమస్యలపై కమిషనర్ ఎదుట టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎం అసిస్టెంట్స్ కింద 350 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. చివరి దశలో ఉన్న 55 రోడ్డు పనులు మిగిలిపోగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏడాదిన్నరగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ హయాంలో ట్రెండ్ సిటీగా నగరంలో ఎల్ఈడి లైటింగ్స్ ఏర్పాటు చేస్తే ప్రస్తుతం అవి వెలగక లైటింగ్ సిటీగా మారిపోయిందని విమర్శారు. ఏ నగరానికి లేని విధంగా కరీంనగర్ సమీపంలో లోయర్ మానే డ్యాం ఉండటంతో గతంలో రోజువారీగా నగర ప్రజలకు మంచినీటి సప్లై చేస్తే ప్రస్తుతం 2-3 రోజులకు ఒకసారి వాటర్ సప్లై చేసే దుస్థితి ఉందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇక డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తారని కమిషనర్ హామీ ఇచ్చారని, ఆలోగా సమస్యలు పరిష్కారం కానిచో ప్రజలు
ఆందోళన చేపట్టక తప్పదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కానీ మేము అది చూసే ఈరోజు ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఆ రోజు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో డైలీ వాటర్ ఇచ్చే స్కీమ్ స్టార్ట్ చేస్తాం. డైలీ వాటర్ ఇచ్చినాం. ఉన్న వాటర్ను తీసుకొని పైప్ లైన్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని డైలీ వాటర్ ఇవ్వడం జరిగింది. డైలీ వాటర్ తోటి నా చిరకాల వాంఛ, నా ఇష్టమైనది ప్రతిరోజు 24/7 ఎప్పుడు నల్ల ఇస్తే అప్పుడు నల్ల ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. 24/7 కూడా పైలట్లా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 24/7 లేదు, డ్యామ్లో నీళ్లు లేవు, మున్సిపాలిటీ అస్తవ్యస్తం, 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఎండాకాలం ఇచ్చింది, ఇప్పుడుగా డైలీ వాటర్తో పాటు ఇవన్నీ మున్సిపాలిటీ 3 రోజులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నాను, ఇమ్మీడియట్గా టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, రెక్టిఫై చేసుకొని డైలీ వాటర్ 24 hours సత్తారో ఉత్తరో మాకు తెలియదు, మీతో రైతుతో కాదు తెలియదు. మానవ సేవయే మాధవ సేవగా భావించారు. మిల్స్ అండ్ వీల్స్ పేరుతో 2 ఏళ్లుగా అనాథలు, అభాగ్యులకు, హాస్పిటల్లో పేషెంట్లకు ఆకలి తీర్చుతూ పలువురు మన్ననలు పొందుతున్నారు. కరీంనగర్ లయన్స్ క్లబ్ అనాథులు, అభాగ్యులు ఆసుపత్రిలో పేషెంట్ల సేవలో తరిస్తుంది. 2 ఏళ్ల క్రితం మిల్స్ అండ్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్విరామంగా ప్రతిరోజు 200 మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సౌకర్యం కల్పిస్తున్నారు. మిల్స్ అండ్ వీల్స్ ప్రారంభించి 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్వాహకులను లయన్స్ క్లబ్ కౌన్సిల్ చైర్మన్ హనుమండ్లు రాజిరెడ్డి అభినందించారు. ప్రతిరోజు ఉదయం 150 నుండి 200 మందికి హాస్పిటల్ వద్ద బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 200 మంది వరకు ఫ్రీగా భోజనం పెడుతున్నామన్నారు. హాస్పిటల్ వద్దనే కాకుండా రోడ్డు పక్కనే ఉండే అభాగ్యులకు ఆకలి తీరుస్తున్నామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు రోజుకు 5,000 రూపాయలు ఖర్చు చేసి పేదల ఆకలి తీర్చడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందన్నారు. మిల్స్ అండ్ వీల్స్ ద్వారా కడుపు నింపుకుంటున్న వారు, నిర్వాహకులు చల్లగా ఉండాలని దీవిస్తున్నారు. రాబోయే రోజుల్లో పేదల ఆకలి తీర్చేందుకు మరిన్ని సెంటర్లలో మిల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రాం చేపడతామని రాజిరెడ్డి తెలిపారు. లయన్స్ క్లబ్స్ యొక్క గ్లోబల్ కాజెస్లో భాగంగా, హంగర్ రిలీఫ్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 2 సంవత్సరాలుగా దాదాపుగా ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ 8:30కి, అలాగే మధ్యాహ్నం 12:30కి లంచ్ కూడా ఇక్కడ దాదాపుగా 150 నుంచి 200 మందికి ప్రతిరోజు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దాతలు, లయన్స్ క్లబ్స్లో ఉన్నటువంటి దాతలు, లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్సు మరియు జిల్లా మన కరీంనగర్ లోకల్లో ఉన్నటువంటి మెంబర్స్ కూడా దీనికి లైన్ మెంబర్సే కాకుండా ఇతర మెంబర్స్ కూడా దీనికి ఏంటంటే సహాయ సహకారం అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు విచ్చేసి టెంకాయ కొట్టి ఇందిరమ్మ ఇండ్ల పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేయటం ఆనందంగా ఉందని, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి కళ నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఇటీవల అందజేయడం జరిగిందని, ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టగా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని టెంకాయ కొట్టి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ తప్పకుండా నెరవేరుతుందని, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టాలని ఆయన కోరారు. ఇంటి నిర్మాణం ఏ విధంగా జరిగితే ఆ విధంగా ఆ ఇంటి యజమాని బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. కావున అర్హులైన ప్రతి ఒక్కరూ త్వరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావుతో పాటు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు జలపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు కోటగిరి ఆనంద్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, రామలక్ష్మణ్, రాజేశం, మోహన్ రెడ్డి, మిట్టపల్లి జీవన్ చంద్రశేఖర్, మల్లయ్య, రాజం, సిరిపురం రవీందర్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. దాదాపు 100 ఇండ్లు ఏదైతే మల్లాపూర్ హెడ్ క్వార్టర్కి 100 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ విడుదల 70 ఇండ్లు ఇప్పుడు ముగ్గు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో దాని ప్రకారం ఇవాళ లబ్ధిదారుల
కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. ఉద్యమకారులకు ఇంటి స్థలం కేటాయించి 25,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు శాంతి దీక్ష చేపట్టారు. దీక్షకు ఇటీవల కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన పురమల్లు శ్రీనివాస్ శాంతి దీక్షలో పాల్గొని ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించి 25,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర సమరయోధుల మాదిరిగా తెలంగాణ ఉద్యమకారులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏడాదిన్నర అవుతున్నా నెరవేరకపోవడంతో శాంతియుతంగా దీక్ష చేపట్టామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కార్యదర్శి కుమారస్వామి తెలిపారు. 14 సంవత్సరాల కాలం తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల బతుకులు బాగుంటాయని 10 సంవత్సరాలు కొట్లాడారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, తెలంగాణ ఉద్యమకారులకు 100% మేము అండగా ఉంటాం. 250 గజాల చదరపు గజాల భూమితో పాటు 25,000 రూపాయల పెన్షన్, రవాణా సదుపాయానికి సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి అన్ని సమకూరుతామని 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఓటర్లుగా మేము కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యింది. తెలంగాణ ఉద్యమకారులు గంపగుత్తగా ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు చేసింది. వెరసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉన్నట్టు కనబడుతుంది. రాష్ట్ర మంత్రులను అడిగినాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడిగినాం, అందరూ అడిగినాం చాలా వరకు. మరి ఎప్పుడు ఇది మరి మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారని కానీ ఎక్కడ కూడా అది చర్చ జరగలేదు, దాని ప్రస్తావన జరగలేదు. జూన్ 2 చూసుడు మన తెలంగాణ ఉద్యమకారులకు ఏమైనా ఇస్తారో అని, సెప్టెంబర్ 17 చూసుడు మన తెలంగాణ ఉద్యమకారులకు ఏమైనా ప్రకటిస్తారేమో అని ప్రతి సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొగాన చూస్తున్నారు, కానీ ఇప్పటి వరకు లేదు. దాని ఫలితంగా ఏమవుతుంది, తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతున్నారో వాడు చచ్చిపోయేటట్టే అవుతాను తప్ప ఈ బతుకు మీద ఇంకో ఆశ లేదు. 80 సంవత్సరాలు దాటిన ఉద్యమకారులు ఇప్పటి వరకు చచ్చిపోయారు, బతికినోనికే ఇప్పటి గతి లేదు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ముందుకు తెచ్చామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం ఐత్రాజ్పల్లి, భూపతిపూర్ గ్రామాల్లో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరికి సంబంధించి ముగ్గు పోసి ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రామారావు మాట్లాడుతూ 6 గ్యారంటీల అమలుతో పాటు రైతులకు రుణమాఫీ, సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్లకు బోనస్, ఇసుక ఫ్రీ, కటింగ్లు లేకుండా వడ్ల కొనుగోలు వంటి ఎన్నో సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు తన పనితీరును, ప్రభుత్వ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే 3.5 సంవత్సరాల కాలంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తిగా ఖరాబ్ అయిపోయింది, తప్పకుండా ఆ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా వారి ఆలోచన మేరకు మా వెంకన్న రాయన్న వాళ్ళు కూడా చెప్పిండ్రు కావాలన్నా అని. త్వరలో ఇప్పుడు మహిళా సంఘం బిల్డింగ్ కూడా ఒక 5 లక్షలు పెట్టి పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. రాబోయే వారం 10 రోజులలో మళ్ళీ వస్తా ఐతరాజ్పల్లి గ్రామానికి మహిళా సంఘం బిల్డింగ్ ప్రారంభోత్సవానికి. వచ్చినప్పుడు ఆ రోడ్డు కూడా 6 లక్షలు అయితే అవుతుందని చెప్పి మరి సంబంధిత డిపార్ట్మెంట్ ఏ కానీ డి కానీ చెప్పడం జరిగింది. ఆ రోడ్డు శంకుస్థాపన, దాంతోపాటు ఈ మహిళా సంఘం బిల్డింగు ప్రారంభోత్సవం దానికి కూడా 5 లక్షలు పెట్టినాం, అంటే 57 లక్షలు. మళ్ళీ ఆ రోడ్డు పెడితే 63 లక్షలు మరి దగ్గర మన గ్రామంలో ఈ సంవత్సరన్నర కాలంలో మరి మనం మంజూరు ఇచ్చినట్టు అవుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష్ నవరాత్రి దుర్గా మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా సోమవారం రోజున అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో అంగరంగ వైభవంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చాలని, కోరుకున్న భక్తుల కోరికలు తీర్చాలని అమ్మవారికి భక్తితో నైవేద్యంగా బోనం సమర్పించుకున్నారు. కోరుట్ల పట్టణంలో పంటలు సమృద్ధిగా పండాలని,
ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అందరి పట్ల అమ్మవారి దయ ఉండాలని భక్తులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గా మండలి అధ్యక్షులు కట్టనారాయణ, అధ్యక్షులు కటకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి ఆడువాల ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు గాజుల రమేష్, లక్కంపల్లి విజయ్, నవీన్, కార్యకర్తలు కటకం గంగారం, చింతకింది సత్యనారాయణ, కార్తీక్, ప్రవీణ్, రాము, కళ్యాణ్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి కృషి చేస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి తెలిపారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో 11 మంది ఆర్జీదారులతో ఎస్పీ స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో పదవి విరమణ పొందిన ఈఎస్ఐ మన్మథరావు, ఏఎస్ఐ కాజా నజీముద్దీన్లను శాల్వ పూలమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ రాధా శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తనపై మరియు తన అనుచరులపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెట్పల్లి పట్టణంలోని జువ్వాడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మేము 25 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీకి పనిచేశాం, కానీ పార్టీ మారిన వెంటనే మా మీద ఎస్సీ ఎస్టీ కింద అక్రమ కేసులు బనాయించడం ఏమిటని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పొన్నం తిరుపతిలో పోరంబోకు భూమిని దున్నుకుంటున్నట్టుగా వీడీసీ సభ్యులు మీటింగ్ పెట్టి ఆపామన్నారు. అర్థం లేకుండా అతనిపై కూడా కేసు పెట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిపై ఆరోపణలు చేస్తూ ఆయన మీ పార్టీకి పనిచేసిన ఆధారాలు లేవు, అలాంటి వాళ్ళ మాటలు విని మాపై వేధింపులు చేయకండని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దళిత మాల కులానికి చెందిన అమ్మాయి, ఆమెను విపరీతంగా కొట్టి ఆమె ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మేము ఏం అనకుండా మా వేరాళ్ళతోటి మా మీద ఎస్సీ ఎస్టీ 8 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాను సార్. ఇలా మీ దగ్గర మేము 25 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎవరైనా పోవచ్చు, మేము కాంగ్రెస్ పార్టీకి వస్తే మా మీద కక్ష కట్టి అనేక కేసులు పెట్టిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభించడం సంతోషంగా ఉందని మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డును ప్రారంభించిన చారిత్రాత్మక సందర్భంగా తెలంగాణ పౌరుల తరఫున, ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ మరియు నిజామాబాద్ ప్రాంతాల తరఫున కేంద్ర మంత్రి అమిత్ షాకు మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి నేతృత్వంలో పాలకవర్గం మరియు సభ్యులు అంతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలంగాణ రైతులు మరియు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు ఒక మైలురాయి అని కొనియాడారు. పసుపు బోర్డు సాధించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్కు అభినందనలు తెలిపారు. ఈ ప్రాంతం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణ జోక్యం అవసరమయ్యే కొన్ని ముఖ్యమైన సమస్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సంపత్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా హైదరాబాద్లోని బోయిన్పల్లి నుండి మేడ్చల్ వరకు అసంపూర్ణమైన NH-44 ఫ్లైఓవర్లు ఉన్నాయని చెప్పారు. 5 ప్రధాన ఫ్లైఓవర్లను కలిగి ఉన్న బోయిన్పల్లి నుండి మేడ్చల్ NH-44 వరకు ఉన్న జాతీయ రహదారి విస్తీర్ణ 3 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉంది. అమలులో జాప్యం వల్ల ప్రజలకు, ముఖ్యంగా నిజామాబాద్ నుండి వచ్చే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు. హైదరాబాద్ నగర శివార్లకు 130 కిలోమీటర్లు ప్రయాణించడానికి అదే సమయం వెచ్చిస్తారు. కానీ దీర్ఘకాలిక రద్దీ మరియు అసంపూర్ణ పనుల కారణంగా చివరికి 25 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మారుతున్న గడువులు మరియు నెమ్మదిగా పురోగతి దీనిని రోజువారీ పరీక్షగా మార్చాయి. ఈ కీలకమైన ఫ్లైఓవర్ పనులను మరింత ఆలస్యం చేయకుండా వేగవంతం చేయడానికి మరియు పూర్తి చేయడానికి సంబంధిత జాతీయ అధికారులకు మీ తక్షణ జోక్యం మరియు దిశానిర్దేశం చేయాలని వారు అభ్యర్థించారు. మేడ్చల్ మరియు షామీర్పేట్ నుండి సిటీ సెంటర్ వరకు మెట్రో లైన్ మార్గంను పొడిగించాలని కోరారు. ఈ పెరుగుతున్న భారాన్ని తగ్గించడానికి మరియు దీర్ఘకాలిక పరిష్కారాన్ని అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ మరియు షామీర్పేట్ నుండి నగరానికి మెట్రో దశ 2B పొడిగింపులను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి DPRలను సమర్పించిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల చొరవ అయిన మేడ్చల్ మెట్రో సాధన సమితి గత 1.5 సంవత్సరాలుగా ఈ లక్ష్యాన్ని నిరంతరం కొనసాగిస్తోంది, అవగాహన కలిగిస్తోంది, పౌరులను సమీకరిస్తోంది మరియు ప్రజా ప్రతినిధులతో నిమగ్నమై ఉందన్న విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సంపత్ రెడ్డి చెప్పారు.
ఈ ప్రతిపాదన మెట్రో కారిడార్లను ప్రాధాన్యతను ఇచ్చి మరియు మంజూరు చేయమని గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సూచించాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రివర్గం ఇటీవలే పూణే మెట్రో దశ 2ని ఆమోదించినట్లే ఈ చర్యను కనెక్టివిటీ సంక్షోభాన్ని పరిష్కరించడమే కాకుండా తెలంగాణ అంతటా సమతుల్య పట్టణ అభివృద్ధికి కూడా దోహదపడతాయని చెప్పారు. నిజామాబాద్, మేడ్చల్ మరియు ఉత్తర హైదరాబాద్లకు కనెక్టివిటీ చలనశీలత మరియు పురోగతిలో మీ సందర్శంగా కొత్త శకనానికి నాంది పలుకుతుందని ఆశిస్తున్నట్లు సంపత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ జూలై 17న తలపెట్టిన రైల్ రోకోకు మద్దతుగా సింగరేణి జాగృతి రూపొందించిన పోస్టర్ను సోమవారం తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని తెలంగాణ జాగృతి యూపీఎస్ బీసీ సమాజం పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. అసెంబ్లీ కౌన్సిల్లో 42% రిజర్వేషన్లు కల్పించే 2 వేర్వేరు బిల్లు పాస్ చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామన్నారు. బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే కుట్రలు చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే రైల్ రోకోకు పిలుపునిచ్చామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైల్ రోకో చేసి తీరుతామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఆషాఢమాసం తొలి సోమవారం సందర్భంగా వేములవాడలో భక్తుల రద్దీ. తెల్లవారుజాము నుండే మొక్కులు తీర్చుకున్న భక్తులు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ మద్యం ప్రియుడు హల్చల్. భార్యతో గొడవపడి సెల్ టవర్కి ఎక్కి నిరసన. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ధీమా. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. మేడ్చల్ మరియు షామీర్పేట్ నుండి సిటీ సెంటర్ వరకు మెట్రో లైన్ మార్గం పొడిగించాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.